నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు. వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయడానికై దేవుడు అత్యంత అల్పులమైన మనకెంతగానో కృపనిచ్చారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినమున ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదివెదము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన ఈ మాటలు మీవి. వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మాపై చాపమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈ వచనంలో ప్రభువు యొక్క వాక్యము దర్శనమందు అబ్రామునకు బయలుపరచబడెను. వాక్యము అనగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించనని యోహాను చెప్పారు. వాక్యమనగా యేసే. నూతన నిబంధనలో శరీరధారిగా కనిపించిన యేసు పాత నిబంధన యందు యెహోవా దూతగాను యెహోవా వాక్యముగాను ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. ఇంకా విషయమును ధ్యానం చేయుదము. ప్రభు అంటున్నారు, అబ్రామా, నేను నీకు కేడెము అంటున్నారు. ప్రియులారా, కేడెము అను మాట బైబిల్ గ్రంథంలో దగ్గరగా 36 సార్లు చెప్పబడింది. కేడెము అనే మాటకు పర్యాయ పదం డాలు అని. ఈ డాలును గూర్చి మనం ఎక్కడ చూస్తాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో భక్త పౌలు గారు మాట్లాడుతూ, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి, అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటారు.
సర్వాంగ కవచము అనగా శరీరము అంతటిని కాపుదలనిచ్చే కవచం. ఆ సర్వాంగ కవచములో 6 పరికరాలు ఉన్నాయి. ప్రియులారా, క్రింద నుండి 1 సమాధానమనబడిన చెప్పులు, షూస్, సత్యమనేది దట్టి, నీతి అనే మైమరువు, విశ్వాసము అనబడిన డాలు, వాక్యమనే ఖడ్గం, రక్షణాయను శిరస్త్రాణము. ప్రియులారా, ఇవి 6 ఆయుధములు. యుద్ధములో పాల్గొన్న ఒక వీరుడు వీటిని ధరిస్తాడు. గమనించాలి. ఈ 6 4వది డాలు. సర్వాంగ కవచములో ఆత్మీయ పర్యాయ భాషలో దానిని విశ్వాసము అన్నారు. ఆత్మీయులారా, అర్థమవుతున్నది కదూ. ఈ డాలు అనబడిన దానికి బాహ్య పర్యాయ పదం ఖేడము, ఖేడమునకు పర్యాయ పదం డాలు. దీనిని ఆధ్యాత్మికంగా సర్వాంగ కవచములో విశ్వాసము అన్నారు. యుద్ధములో పాల్గొన్న ఒక సైనికుడు, వీరుడు తన ఎదుట వేయబడినటువంటి తన మీదకొచ్చుచున్నటువంటి ఈటెను, బల్లెమును, బాణమును ఎదుర్కొనుటకు తన ఎడమ చేతిలో దాన్ని చేతపట్టి అవతల నుండి వస్తున్న బాణమును ఎదిరించుటకు, తనను తాను సంరక్షించుకొనుటకు వాడునదే డాలు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు అబ్రహాము విషయంలో దేవుడు అంటున్నారు, అబ్రామా, నేను నీకు కేడెమును. అంటే దాని అర్థం ఏంటి? ఏ శత్రువైని నీ మీదకు వచ్చినప్పుడు, అతడు నీ మీద జయము పొందదలంచి యుద్ధమాడినప్పుడు నేను నీకు కేడెమునై ఉన్నాను. ఎడమ చేతిలో ఉన్న డాలు సైనికుడు తన మీదకొచ్చుచున్నటువంటి బాణమును అడ్డుకునుటకు దానిని ఎదురుగా పెడతాడు. ఈ డాలును దాటి బాణము రావాలి, ఎన్నటికీ రాలేదు. అలాగుననే ఇప్పుడు అబ్రహామును గూర్చి ప్రభు చెప్పిన మాట, అబ్రామా, నేనే నీకు కేడము. నన్ను దాటి ఏ మనుష్యుడు నిన్ను ముట్టలేడు. నన్ను దాటి ఏ మనుష్యుడు నీ మీదికి రాడు. ఎందుకంటే నేనే నీకు కేడమునై ఉన్నాను అంటున్నారు. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అబ్రహాము దేవునికి అప్పటికి ఏమి ఇచ్చారు? ఏమీ ఇవ్వలేదు. దేవుని మాటకు విధేయుడై దేవుడు పిలిచిన పిలుపునకు సమస్తాన్ని విడిచి పునాదులు గల పట్టణమును కొరకై ఆసక్తితో తాను యాత్రను కొనసాగించి వచ్చారు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అంటూ అబ్రహాం వచ్చేశాడు. దేవుణ్ణి నమ్మి ఆధారం చేసుకున్న అబ్రాము జీవితంలో దేవుడు అంటున్నాడు, అబ్రామా, నేను నీకు కేడము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనకు ఎవరైనా సహాయపడతానని మాట ఇవ్వచ్చు, కానీ పరిస్థితులు చూచినప్పుడు మనల్ని దాటి వెళ్ళిపోవచ్చు. కానీ అబ్రహాము విషయంలో ప్రభు అంటున్నారు, నేను నీకు కేడమునై ఉన్నాను. నీ మీదికి వచ్చే అగ్ని బాణాలే కానీ, నీ మీదికి వచ్చే శత్రువులే కానీ, నిన్ను ఎదురించు వారే కానీ ఎవరైనాను సరే నన్ను దాటి నన్ను ఎదురించి నీ మీదికి రావాలి అంటున్నారు. దేవునికి స్తోత్రము. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఆ మహాపరిశుద్ధుడైన సృష్టికర్త అయిన దేవుడు ఓ అన్యుడు, విగ్రహారాధికుడు, ప్రియులారా, అటువంటి వ్యక్తికి దేవుడు కేడెమునై ఉన్నారంట. ఎంత అదృష్టం, ఎంత అద్భుతం, ఎంత గొప్పదనం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయ సంగమా, దేవుని ప్రియులారా, మరి మనకును ప్రభువు కేడెమునై ఉండాలి. ఎవరికి ప్రభువు కేడెమునై ఉంటారు? ధనికులకా? కానే కాదు. అందము కలిగిన వారికా? కానే కాదు. గొప్ప స్థానంలో ఉన్నవారికా? నో, కానే కాదు. ఎవరికి ఆయన కేడెమై ఉంటారు? వాక్యం సెలవిస్తుంది. 115వ కీర్తన 9-10 వచనాలలో, అబ్రహాము వంశస్థులారా, మీరు
యెహోవాను నమ్ముకునుడి, ఆయన మీకు కేడెము అంటున్నాడు భక్తుడు. అంటే ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి నీ జీవితంలో ప్రభువును నమ్మావా? నీవు ప్రభువును నమ్మిన ఎడల ఇదిగో ప్రభు నీతోనే మాట్లాడుచున్నారు. ఆయన నీకు కేడెమునై ఉన్నాడు. తెగులైనా, శత్రువైనా, కీడైనా, అపవాది తంత్రములైనా నీ ముందున్న దేవుని దాటి రావాలి. వాక్యం సెలవిస్తుంది, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అని. ప్రతి విశ్వాసికి ఇదే ఆత్మ సంబంధమైన విజయం. ప్రతి ప్రభువును నమ్మినటువంటి అన్నకు, చెల్లికి, తమ్మునికి, అక్కకు, తల్లికి, తండ్రికి ఇదే మన అతిశయం, ఇదే మన విజయ యొక్క రహస్యమై ఉన్నది. ప్రియులారా, ప్రభువు మనకు కేడెమునై ఉన్నారట. ఆనాడు భక్తులతో ప్రభువు చెప్పారు, నీకు ముందుగా నా దూతను పంపిస్తాను అన్నారు. యెషయా ప్రవచన గ్రంథంలో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తానన్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ప్రభువు నీకు ముందుగా ఉండాలని ఆశపడుతున్నారు. నీవు మనుషులను ఇప్పటి వరకు ఆధారం చేసుకుని మోసపోయి ఉన్నావేమో. ఇదిగో సహాయం చేస్తానన్న వారు సహాయం చెయ్యకయే నిన్ను విడిచిపెట్టి మధ్యలో నిన్ను విడిచిపెట్టేశారేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రా, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభువును ఆధారం చేసుకో. నిన్ను గమ్యం వరకు నడిపించే దేవుడు మన పరిశుద్ధుడైన ప్రభువు. ఇశ్రాయేలు వారికి కేడమై ఉన్న దేవుడు, భక్తులకు కేడమునై ఉన్న దేవుడు. నీవు ఆరంభించిన పనిలో ఆయన నీకు విజయ పతాకమును అనుగ్రహించేవాడు. ఆయన యందు విశ్వసిద్దాం. ప్రభువు ఆశీస్సులు అందరికీ ఉండునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. చదివిన ఈ వచనాలు, విన్న ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలభరితం చేయండి. గొప్ప మేలుతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. రహస్య రాకడ కొరకై సిద్ధం చేయండి. మీ సన్నిధి సహాయమును అనుగ్రహించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.